ఈ ఆకులు ఎప్పుడైనా చూసారండి? ఇది కూడా ఆకుకూరే, కానీ వైద్యానికి వాడతారనమాట. ఇప్పుడు ఆయుర్వేదిక్ భాషలో కానీ చెప్పాలంటే దీన్ని గలిజేరు ఆకు అంటారు. అలాగే పునర్నవ్వ అని కూడా అంటారు. ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి చూడండి. దీని ప్రయోజనాలు తెలిస్తే మనం దొరికిన ప్రతిసారి కూడా తెచ్చుకొని తినాల్సిన ఒక ముఖ్యమైన ఆకని చెప్పుకోవచ్చు. పల్లెటూళ్ళలో అయితే పచ్చని చెట్లు పక్కన అలాగా పిచ్చి చెట్లులా పెరుగుతుందనమాట. ఒకసారి ఈ ఆకును గమనించారంటే మీకే తెలుస్తుంది. ఒలిచేసాము. ఒకసారి ముందు ఆల్రెడీ ఒక క్లిప్పింగ్ పెట్టాను కదా, అందులో గమనించండి కొమ్మలు ఎలా ఉంటాయనేది. ఇందులో 2 రకాలు దొరుకుతాయి, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు అని. ఇది కొంచెం మీడియంగా ఉంది, తెల్ల గలిజేరే అనుకోవచ్చు. కాడలు ఎర్రగా ఉంటాయి ఎర్ర గలిజేరు అయితే. సో ఈ ఆకులు తెచ్చుకొని ఇలాగా కొమ్మల నుంచి ఆకుల్ని సపరేట్ చేసేసాను. సో దీన్ని ఒక మంచినీళ్ళలో ఒక బౌల్లో మంచినీళ్ళు పోసుకొని కల్లుప్పు వేసుకున్నాను, కాస్త పసుపు వేసుకొని ఈ ఆకుల్ని వేసి ఒక 5-10 నిమిషాలు ఉంచి వాష్ చేసుకొని తిందాము. ఎందుకంటే ఏదైనా కూరలు కానీ ఆకుకూరలు కానీ పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు ఉంటారు కదా మనకి పంటలు పండించేప్పుడు, ఆ దోషం పోవాలని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఒక కళాయి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి. సో కళాయి వేడెక్కేలోపు కొంచెం ఆయిల్ పోసేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం ఆరోగ్యపరంగా ఈ ఆకుకూరను వండుతున్నాను కాబట్టి కొంచెం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పల్లి నూనె వేసుకున్నాను, ఒక 2 స్పూన్లు. ఇందులో 1 స్పూను ధనియాలు, 1 స్పూనున్నర ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేశాను. సో ఇది సన్నగా వేగాలన్నమాట. ఈ విధంగా కొంచెం ఒక 10 సెకండ్స్ వేగిన తర్వాత ఇక్కడ ఎండుమిర్చినే వాడుతున్నాను కారానికి. నేను ఒక 15 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి వేసుకుంటే ఒక 2 రోజులైనా నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎన్నో మెడిసినల్ వాల్యూ ఉన్న ఈ పచ్చడిని మనం 1-2 రోజులు తింటే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నిల్వ ఉండేట్టు ఒక 2 రోజులైనా నిల్వ ఉండేట్టు చేసుకోవాలని ఎండుమిర్చి వేసుకున్నాను అనమాట. కొంచెం ఎండుమిరగాయలు వేరాగాలని ఒక 2 చుక్కలు మళ్ళీ నూనె వేసుకోవాలి. సో నూనె అనేది మన ఇష్టము, మనం వాడేదాన్ని బట్టి, మనకు అలవాటుని బట్టి. నేను ఎక్కువ నూనెని ప్రిఫర్ చేయను, అవసరాన్ని బట్టి వాడుకుంటాను. ఎప్పుడు రెగ్యులర్గా నూనెని మాత్రం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయను అనమాట. మంచిగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి, పెట్టి ఆరబెట్టేసుకోవాలి. తర్వాత ఈ తెల్లగలిజేరు ఒక 5 నిమిషాలు అయిపోయిందనమాట. చక్కగా ఈ నీళ్ళలో నుంచి తీసేసి పిండేసి వడేసేసుకోవాలి. సో ఈ తెల్లగలిజేరు న్యూట్రిషన్ వాల్యూ కానీ గుణాలు కానీ మీకు చెప్పాలంటే ఉపయోగాలు, కిడ్నీ సమస్యలు ఉన్నా కూడా, అలాగే షుగరు ఎక్కువగా ఉన్న వాళ్ళకి, బీపీ ఎక్కువగా పెరిగిన వాళ్ళకి, అలాగే బోన్స్ ప్రాబ్లం అంటే జాయింట్ ప్రాబ్లం ఉంటాయి కదా మనకి, మోకాళ్ళ నొప్పులు అవి, వాళ్ళకే కానీ, అరుగుదలకు కానీ, డైజెషన్ ప్రాబ్లం కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అందరికీ కూడా ఉపయోగపడే మంచి దివ్య ఔషధం ఉన్న మొక్క అని చెప్పుకోవచ్చు. సో ఇది కుదిరితే కనుక మన ఇంట్లో పెంచుకోగలిగే, అప్పుడప్పుడు చక్కగా ఫ్రెష్గా మనం తయారు చేసుకోగలిగే వంట అని చెప్పుకోవచ్చు. సో వీలైతే కుండీలో పెంచుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ఇప్పుడు చక్కగా కొంతమంది ఆకుకూరల దగ్గర కూడా అమ్ముతున్నారు. మనలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఇంకా తేవాలనే ఇంట్రెస్ట్ ఊళ్ళ నుంచి, పల్లెటూళ్ళ నుంచి తెచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ తెల్లగలిజేరుని ఈ కళాయిలో వేసుకొని ఈ విధంగా మగ్గపెట్టాలి. ఇందులో నుంచి కొంచెం వాటర్ వచ్చింది చూసారు కదా. సో కొంచెం సాల్ట్ వేసుకుంటే వేసుకోండి, లేదంటే వాటర్ వచ్చేస్తుంది. ఫ్రెష్గా ఉండాలన్నమాట ఆకు, లేదంటే కాస్త సాల్ట్ కాస్త వేసేసుకోండి, రుచికి వద్దు, లైట్గా. సో ఇది కొంచెం వాటర్ అంతా బయటకి ఇలాగే వచ్చేసింది. ఇది మనం చేసేది పచ్చడి కాబట్టి, కూర కాదు కాబట్టి కాస్త వాటరు, ఇంకా ఎంత తిప్పినా వాటర్ పోవట్లేదు అనమాట. నేను ఫస్ట్ టైమే చేశాను. సో కొంత వాటర్ ఉన్నాయండి, ఎందుకంటే ఆకు మరీ డ్రై అయిపోయినా కూడా పచ్చడి అనేది పొడిగా కారంలా వస్తుంది. పచ్చడి కలుపుకోవడానికి కాస్త నున్నగా రావాలి కదా, మంచిగా అన్నం కలవాలి కదా. అందుకని ఆ లాస్ట్ కొంచెం వాటర్ని ఒక 10 నిమిషాలు ఈ ఆకుకూరని మగ్గపెట్టాను అనమాట. సో కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి మగ్గపెట్టాను. సో ఈ ఆకుని మనం ఈ కళాయిలోంచి సపరేట్ చేసేద్దాం, వాటర్ నుంచి ప్లేట్లో వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. నెక్స్ట్ ఈ ఆకుకూర ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి.
ఫస్ట్ అయితే ఈ ధనియాలు గింజలు ఉన్నాయి కదా, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని మిక్సీ జార్లో ఫస్ట్ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ ధనియాలు గింజలు, ఎండుమిర్చి మనకి బరకగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఇది అవ్వాలి, పేస్ట్ అవ్వాలన్నమాట, పౌడర్ లాగా. సో అవ్వాలంటే కాస్త గోరెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. దాంతోపాటు వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా ఒక 4 వేసేసుకున్నాను. వేసుకొని వీటిని మంచిగా పౌడర్ కొట్టేసుకోవాలి. సో వీటిని చక్కగా పౌడర్ కొట్టేసుకుందాము మిక్సీలో వేసి. ఫ్రెండ్స్, మీరందరూ ట్రై చేస్తారని నేను ఎంతో కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. సో ట్రై చేయండి, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి దొరికినప్పుడల్లా ఉపయోగపడే ఔషధ గుణాలున్న మొక్క కాబట్టి ట్రై చేయండి కంపల్సరీగా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. కొంతవరకు బాగా గ్రైండ్ అయిన తర్వాత ఈ గలిజేరు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని, నేనైతే ఒక స్పూన్ చింతతొక్కు వేసుకున్నాను. ఒకవేళ లేకపోతే మీ దగ్గర ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేడి నీళ్ళు నానబెట్టి ఆరాక వేసుకోండి. వాటర్ ఉన్నాయి కదా కళాయిలో, ఆ వాటర్ కూడా వేసి నేను పేస్ట్ చేసుకున్నాను అనమాట. మధ్య మధ్యలో కొంచెం కొంచెం తిప్పండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ లేవు, సరిపోలేదనమాట. ఎండుమిర్చి, ధనియాలు వీటికి వాటర్ అనేది తిక్కగా రాలేదు పేస్ట్ లాగా. అందుకని నేను ఆల్రెడీ కాసి చల్లార్చిన నీళ్ళను వేసుకొని కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం అలాగా ఇలా లూజ్గా అయ్యేంత వరకు కాస్త కాస్త నీళ్లు కొద్దిగా టచ్ చేసి మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. ఈ పచ్చడి మాత్రం కొంచెం పేస్ట్లానే అవ్వాలి, లేదంటే కష్టం ఫ్రెండ్స్ తింటాం. సో రోటి పచ్చడిలా కాకుండా కాస్త మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, తాలింపు పెట్టేసుకోవటమే. సో సేమ్ కళాయి, ఇదే కళాయిలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, కాస్త వేడి చేసేసుకుంటే కళాయికి ఉన్న తడంతా ఆరిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ శనగపప్పు వేసుకుంటే తాలింపు వేసిన తర్వాత అన్నంలో కలుపుకున్నప్పుడు ముద్ద ముద్దకి మనకి ఆ పంటికి తగులుతూ ఉంటుంది అనమాట. శనగపప్పు ఫ్రై అయ్యి మంచి క్రంచీ టేస్ట్ ఇస్తుంది. మర్చిపోవద్దు శనగపప్పు వేసుకోవటం. 1 స్పూను తాలింపు గింజలు అంటే ఆవాలు, మినపప్పు, ఒక 2 ఎండుమిర్చిని 2గా తుంచి వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కాస్త ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల అరుగుదల శక్తి బాగా పెరుగుతుంది. తర్వాత మనం పసుపు కూడా వేసుకోవాలి. పచ్చళ్ళలో వేయలేదు కదా, తాలింపులు వేసుకుంటే పసుపు కలర్ మంచిగా పడుతుంది అనమాట. ఫైనల్గా కరివేపాకు వేసేసి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనం తాలింపు పచ్చళ్ళలో కలుపుతాం కదా, కానీ ఈ పచ్చడిని తీసుకొచ్చి ఈ వేడి వేడి తాలింపులోనే వేసేసేయాలి. ఇలా వేయటం వల్ల మన పచ్చడికి లైఫ్ పెరిగిద్ది. అంటే నేను చెప్పాను కదా, ఒక 2 రోజులు నిల్వ ఉండేట్టు ఈ పచ్చడి చేసుకుంటే కాస్త అంటే ఫస్ట్ ముద్దలో ఒక 2-3 ముద్దలు తిన్నా చాలు అనమాట. సో ఆరోగ్యానికి బాగుంటుంది. మళ్ళీ వారంలో ఇంకొకసారి అలా చేసుకున్నారంటే మన హెల్త్ అనేది ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి మంచి బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడిద్దని ఎంతో కష్టపడి ఎక్కడో వెతికి తీసుకొచ్చాను అనమాట. సో ఈ రెసిపీ ఎలా అనిపించిందో మీరు నాకు కమెంట్ చేస్తారు కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్